జీతం వస్తుంది, సమాజంలో గౌరవం లభిస్తుంది. కానీ జీవితం అక్కడే ఆగిపోతుంది. అదే స్వయంగా వ్యాపారం మొదలు పెడితే ఇతరులకు అవకాశాలు ఇవ్వచ్చు, ఆలోచనలు అభిరుచులకు అనుగుణంగా ముందుకు సాగవచ్చు, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చునని నిరూపిస్తున్నాడు కర్నూలు యువకుడు. యువ వ్యాపారిగా మెరుగైన సమాజంలో భాగమవుతున్నాడు. ఆధునిక మానవుడి జీవనశైలి, ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. పండించే పంటలో, మార్కెట్లో లభించే ఆహార పదార్థాల్లో నాణ్యతా ప్రమాణాలు పడిపోతున్నాయి. ఉరుకుల పరుగుల జీవితంలో అందుబాటులో ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్న సామాన్యుల్ని బీపీ, షుగర్లు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ వంటి రోగాలు వేధిస్తున్నాయి. సమకాలీన ఆరోగ్య సమస్యలన్నింటికీ తృణధాన్యాల ఆహారమే పరిష్కారమని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధతో ఈ పోషకాహార పదార్థాల్ని తీసుకునేందుకు ప్రయత్నించినా మార్కెట్లో సరైన ఉత్పత్తులు అందుబాటులో ఉండడం లేదు. ఈ అంశంపై దృష్టి సారించిన కర్నూలు యువకుడు నాగవెంకటేష్ తృణధాన్యాల ఉత్పత్తుల వ్యాపారంతో ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు. మార్కెటింగ్ చేశాను, బిజినెస్ పెట్టాలని చూస్తున్నాను. సో ఎలాంటి బిజినెస్ పెట్టాలి, ఫ్యూచర్ ఎలాగ ఉండాలి అని ఆలోచించి సో ఈ బిజినెస్ పెడితే బాగుంటుంది, తర్వాత ప్రజలు కూడా బాగుంటుంది కదా, లైక్ చేస్తారు, న్యూ ఫుడ్ అంటే ఓల్డ్ ఫుడ్ రిటర్న్ తెచ్చి మనం సేల్స్ చేస్తున్నాము, వాళ్ళు కూడా నచ్చుతుంది అనే ఉద్దేశంతో ఇలాంటి ఫుడ్ పెడితే బాగుంటుందని మా బ్రదర్ ఎంకరేజ్తో నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కర్నూలు జిల్లా బనగానపల్లి పట్టణానికి చెందిన నాగవెంకటేష్ ఆయుర్గుణ పేరుతో చిరు తృణధాన్యాల ఆహార ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నాడు. ఎంబీఏ చదివిన వెంకటేష్ నాణ్యమైన జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలతో రాగి మాల్ట్, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, గోధుమ పిండి తదితర ఉత్పత్తుల్ని రూపొందిస్తున్నాడు. కర్నూలు జిల్లా సహా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నాడు. మిల్లెట్ ప్రాసెసింగ్ స్టార్ట్ చేశాను. సో ఇక్కడ రాగి మాల్ట్, ప్యూర్ రాగి మాల్ట్ అండ్ కొర్ర బియ్యం, తర్వాత సజ్జలు, సజ్జ పిండి, జొన్న రవ్వ అండ్ జొన్న పిండి కూడా ఇక్కడ ప్యూర్ న్యాచురల్గా తయారు చేస్తున్నాం. ఇక్కడ ఇప్పుడున్న బయట సొసైటీ బట్టి అంటే ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ కానీ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని బర్గర్స్ కానీ అవి తినడం వల్ల కొద్దిమంది రోగాలు తెచ్చుకుంటున్నారు. సో అలా కాకుండా మనం న్యాచురల్ ఫుడ్ తయారు చేయాలని ఇక్కడ రాగి మాల్ట్, ప్యూర్ రాగి మాల్ట్ అంటే వాటిని మొలకగట్టి రోస్ట్ చేసి ఎలాచి, బాదం మిక్స్ చేసి సో దాన్ని ప్రజలకి అవగాహన కోసం ఇలా నీట్గా వాళ్ళకి వెళ్ళి చెప్పి ఇస్తున్నామండి టోటల్గా. చదువుకునే సమయంలోనే వ్యాపారం చేయాలని బలంగా నిర్ణయించుకున్న వెంకటేష్ ప్రస్తుత పరిస్థితులు, ప్రజల అవసరాలపై దృష్టి పెట్టాడు. సామాన్యుల ఆర్థిక స్థితి, జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్న రోగాల బారి నుంచి కాపాడేందుకు తృణధాన్యాల ఆహార ఉత్పత్తులే పరిష్కారంగా గుర్తించాడు. దాదాపు 2 ఏళ్ల పరిశోధన అనంతరం సోదరుడు, తల్లి సహకారంతో లక్ష్మీ ఫుడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. లాభం కంటే ప్రజల ఆరోగ్యానికే ప్రాధాన్యతనిస్తూ విలువలతో కూడిన వ్యాపారం చేస్తున్నాడు. మా దగ్గర ఆయుర్గుణ బ్రాండ్, ఒక ఆయుర్గుణ బ్రాండ్ అని సృష్టించి దాంట్లో మొత్తం టోటల్గా ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ అండ్ చెక్కి ఆట, గోధుమ పిండి కూడా సప్లై చేస్తున్నాము.
మెయిన్గా ఏంటంటే కొర్ర బియ్యం సజ్జలు అనేది మన ఓల్డ్ ఫుడ్. సో దాన్ని మళ్ళీ రిటర్న్ తేవాలి, ప్రజలకు అందరికీ అవగాహన చేయాలి అని చెప్పేసి కొత్తగా స్టార్ట్ చేసాము. సో నేను, మా అమ్మ, మా అన్నయ్య, మా ఫ్యామిలీ మొత్తం నీట్గా తయారు చేస్తున్నాం ఇక్కడ. పెట్టుబడికి అవసరమైన డబ్బును బ్యాంకులో అప్పు తీసుకుని వ్యాపారాన్ని ప్రారంభించిన వెంకటేష్ కు సోదరుడు నాగప్రసాద్ ఆర్థికంగా అండగా నిలిచాడు. కల్తీ లేని స్వచ్ఛమైన, నాణ్యమైన ఆహార పదార్థాల్ని ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. స్థానిక కృషి విజ్ఞాన కేంద్రం సాయంతో ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేస్తున్న అన్నదమ్ములు ఏడాది కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లక్షలాది రూపాయలకు వ్యాపారాన్ని విస్తరించారు. మరుగున పడిపోయిన మన ఆహారం ఏవైతే ఉందో కొర్రలు, రాగులు, సజ్జలు, అరికెలు, సామెలు మనం ఎంత పరిమాణం తీసుకున్నా సరే మనకు అది ఫ్యాట్ కంటెంట్ అనేది ఉండదు. సో ఈ కాన్సెప్ట్ మీద తమ్ముడు ఒక 2 years బ్యాక్గ్రౌండ్ స్టడీ చేశాడండి. స్టడీ చేసిన తర్వాత ప్రిపరేషన్గా తీసుకొని స్టార్ట్ చేశామండి. తమ్ముడికి, మదర్కి కొంచెం బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ హెల్ప్ చేయాలి ఏదైనా, ఎందుకంటే వాళ్ళు వచ్చిన కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఆ ఉద్దేశంతో బ్యాక్ ఎండ్లో నేను వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నానండి. మంచి ఫుడ్ తినేవాళ్ళు పెద్దలు, అది బాగా పుష్టిగా ఉండేవాళ్ళు కదా. మందులు వేసిన ఫుడ్ తిని మనకి ఆరోగ్యం లేక ఇబ్బంది పడుతున్నాము కాబట్టి ఇక్కడ మంచి ఫుడ్ ఇవ్వాలని మేము ఇక్కడ మా అబ్బాయిలు మేము కలిసి ఇక్కడ ఇది పెట్టుకున్నాం సార్. మేము లాభాపేక్ష లేకుండా వినియోగదారులకు నాణ్యమైన సేవల్ని, నలుగురికి ఉపాధిని అందిస్తున్న వెంకటేష్ అందరికీ ఆయుర్గుణ ఉత్పత్తుల్ని చేరువ చేయటంపై దృష్టి సారించాడు. మరిన్ని మేలైన ఆహార పదార్థాల్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.